నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే, ఇక చదువుకున్న పిల్లల ముచ్చట. ఇక చదువుకున్న పిల్లల ముచ్చట అంటే వీళ్ళు సారడంత ఉండరు, పొద్దుగులు కొలిస్తే జానడు ఉండరు. కానీ వీళ్ళకు మా ప్రేమలు లవ్వులు చేసుకురట, లవ్వులు. ఏడాయి ముచ్చట అంటే మహబూబాద్ కొరివి గ్రామంలో కొరివి గ్రామంలో జరిగింది ఇది. ఏంది అసలు ముచ్చట అంటే, ఓ పిల్లగాడట, అమ్మ ఓ పిల్ల ఓ పిల్లగాడు ఇద్దరు ఇక ప్రేమించుకురట. ఆయన పేరు వల్లపలేని శివకుమార్ అట, వల్లపలేని శివకుమార్. మరి శివకుమారు ఇంకొక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకురట. ఇక మరి ఎటగాలి తలబడరో ఎట ప్రేమించుకోరో. ఇక మొత్తం మీద అయ్యో ప్రేమలు అంటే అవి ఏమైనా దొరికేటివి ఆ దుకాణంలో ఏడబడితే ఆడ ఎదురుగా వచ్చేటివేనా. మరి ఆయన సకదానం ఈమె సకదానం చూసుకొని అందచందాలు చూసుకొని ఇట్లా అల్లుకునేదా. ఒక్కసారి ప్రేమలు ఇట్లా గుద్దుకుంటాయి. ఇక ప్రేమలు ఇట్లా అల్లుకపోయేటివా. ఈ కాలం ప్రేమలు అట్నే ఉన్నాయి, ఎండకు సలమల 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 అంటున్నాయి ఎండకు. అయితే ముచ్చట ఇద్దరు ప్రేమించుకురట, మంచిగానే ఉంది. ఇప్పుడు ఆయన ఎవరినైతే ప్రేమించుండో ఆమెకట ఎగ్జాములు ఉన్నాయట, పరీక్షలు. వింటే ఇక మరి ఈయనకి ఏం బుద్ధి కూర్చుందో ఫోన్ చేయగానే చేసినట్టు ఆమెకు చేసి, హలో మరి ఆడున్నావు, నువ్వు డబ్బున రావాలంటే రావాలన్నట. ఈయన మీద మాట పెట్టే ఎందుకు ఇప్పుడు రామంటాడు అనుకుందో ఎట్టా అనుకుందో. తల్లి ఫోన్ చేయగానే పిల్ల పోయిందట ఆడికి. పోగానే చూసుకో, ఇక ఇద్దరి మధ్యన ఏమనుకుర్రో. ఈయన అన్నాడట, ఇప్పుడు ఏదేమన్నా కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలని అన్నాడట. అసే ఇప్పటికిప్పుడు పెళ్ళి ఏంది ఒకటే పని, నువ్వు పెళ్లి అంటే ఏంది చేసుకుందాం కానీ ఆగరాదు ఎందుకు అన్నాడట. లేదు ఇప్పుడు కావాలంటే కావాలన్నదట. ఇక సరే కావాలంటే కావాలన్నాడట ఆయన. అనగానే ఆ బుజ్జి ఏమన్నదట, మరి సరే చేస్తే చేసుకుందాము, ఒక వారం 10 రోజులు ఆగరాదు, నాకు ఇప్పుడు ఎగ్జాములు ఉన్నాయి, 11 ఇంటర్వ్యూ ఏమంటారు కానీ అవి ఎగ్జాములు ఉన్నాయి. ఆ ఎగ్జాములు అయిపోయిన దాకా జర్ర మయగానరా, నువ్వు ఓపిక పట్టుకో, చేసుకుంటా కానీ చేసుకుందాం మనం కానీ జర్ర ఆగన్నాడట. ఆగంటే కాదు కాకస్వామి ఇప్పుడు కావాలి నాకు అన్నట. ఇంక అమ్మ ఎగ్జామ్లు అయిపోయినాక చేసుకుందాంరా నాయన అన్నాడట. ఇక కాదు కాకస్వామి అనవరకలా నువ్వు నా మాట వినవా, నువ్వు ఇప్పుడు చేసుకోవా అన్నదట. అనవరకలా దేహపని అమ్మ టైం కావాలంట అని ఉంటాయి. కానీ ఇక ఇద్దరి మధ్యలో ఆడ 10 నిమిషాలల్లో మరి ఏమేమి ఇద్దరికి వాగ్వాదం జరిగిందో. నా మాట నువ్వు వినవానే, నేను చెప్పిన మాట వినవా అనుకుంటాట. సక్క ఏడిపోయిండు. ఇద్దరు అది ఇది అనుకురు. ఇద్దరు పొత్తులు ఏమైందో, ఆమె ఇంటికి పోయిందో, మరి వీడు ఇంటికి పోయిండట. వీడు ఇంటికి పోయి ఏం చేసిండు, ఇంట్లోకి పోయి ఫ్యాన్కు ఊరు పెట్టుకొని చచ్చినాడ. ఇక ఈయన ఏమనాలో చెప్పురు. ఆయన పేరు వల్లభనేని శివకుమార్ అట. ఆయనకు 21 సంవత్సరం ఉంటుందట. అరే ఎంతరా నీ ఏజ్, 21 సంవత్సరంకి పెళ్లి కావాల్సి వచ్చింది, ప్రేమ కావాల్సి వచ్చింది. ఒకవేళ ప్రేమిస్తే ప్రేమించినవు, ఇప్పుడు చస్తివి, ఇవాళ చచ్చి రేపు బతికేది ఆరాది. నేను పోయినా హైదరాబాద్ పోయినా రేపు వస్తానేది ఆరాది. సిగ్గు నా హైదరాబాద్ కన్నా. ఏం ప్రేమలు రా నీ ప్రేమలు, నా ప్రేమలు. ఇప్పుడు ఆ బుజ్జి కాదన్న ఆదరా నిన్ను. అయ్యా మరి నాకు అది ఏంది ఎగ్జాములు ఉన్నాయి, ఇవి అయిపోయినాక చేసుకుందాం రా అన్నదట. మంచిగానే అన్నది, నీ మాట కాదనిలే కదరా. లేకపోతే ఇప్పటిదాకా ప్రేమించి ఇప్పటిదాకా లవ్ చేసి ఇప్పటికిప్పుడే నువ్వు నాకు వద్దురా, నీ కాడ ఏముంది ఏం తక్కువ ఉంది, నువ్వు అందం ఉన్నవా నల్లగున్నావా తెల్లగున్నావా, లేకపోతే మీకు ఆస్తి ఉందా అంతస్తులు ఉన్నాయా, నీ కాడ 1 కోట్ల రూపాయలు ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నాకు వద్దా అన్నాదరా బోసిడి. నీ పోరగా నువ్వు నా పోరగా. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు కోసం పెట్టినావు కదరా బోసిడికే. ఇప్పుడు నువ్వు చస్తివి, ప్యాన్ కూర పెట్టుకొని చస్తివి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఏం కావాలి. ఇప్పుడు ఆ పిల్ల పోయింది ఎగ్జామ్ రాసుకోవాలి అనుకుంది, పోయిందో రాసుకుందో ఎట్టుందో. ఇప్పుడు ఆ పిల్ల ఉన్నట్టుగా నువ్వు కాకపోతే బోసిడు కానీ నువ్వు సాగనే చస్తివి. రేపు ఇంకోని చేసుకుంటుంది, నిమ్మలంగా ఉంటుంది. మరి నువ్వురా, మీ తల్లిదండ్రులురా, ఇవారా ప్రేమలు మీ ఉడుకుడుకు రక్తం ఉండి ఉరుకులాట ఎక్కువ అయ్యి ఏ ఏజ్లో ఏం చేయాలో తెలియకుంటుందిరా. ఎక్కడ కూడా రాష్ట్రం అంతా అత్తే ఉంది, ఇక మీ కాడే ఉంది, రాష్ట్రం అంతా అదే తలగబడ్డది. దీనికి ఒక మంచి దారిన పెట్టాలి గాడిన పెట్టాలనే ఇక వ్యవస్థ కాదు ఇది. ఎక్కడ ఏవైనా జరుగుతూనే ఉంటాయి. ఇంకో గిట్ల ఉంది ప్రజలారా. మరి పిల్లగాడు గిట్ల ఉరి పెట్టుకొని వస్తాడా.
ఇప్పుడు చదువుకునే పిల్లలకు చెప్తున్నా, మీ ప్రేమలు తలగబడా, మీ ప్రేమల మీద మన్ను పోయా, మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకుర్రో, చేసుకునే టైంకి చేసుకుందరు. ఫస్ట్ మీరు చదువుకునే చదువులో పాస్ గారి తలగబడి ఓ ఉద్యోగాలు చెయ్యరి, ఓ జాబులు కొట్టుర్రి, మీరు అనుకున్నవి మీ కాళ్ళ కాడికి వస్తాయి. ఈ జాబు లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఇచ్చ కొడుకు లేడు, చదివితే అన్నీ ఉన్నాయి మనకానే. ఇక మనం చావాలి కానీ ఇవన్నీ పెట్టుకొని మీరు ప్రేమలు ప్రేమలు అంటారా? మీ ప్రేమలల్లా మా నువ్వయ్యా మళ్ళీ ప్రేమించుకొని గనిమలంగా నువ్వురా, మళ్ళీ పోయి ఉరి పెట్టుకొని సచ్చినట. సత్తే వచ్చేది ఆరయ్యాలి. అమ్మ నిజంగానే సస్తే సచ్చిన కానీ ఎల్లుండి వస్తాడు రా అన్నట్టుందా? సాగుతోటి సెలగాట మాడతారు. నువ్వు సస్తే సచ్చినావు, ఇంటికాడ తల్లిదండ్రులు గోస పెట్టిపోయినావు గారు. ఇప్పుడు గీట్లో ఉండి కథలు నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది మహబూబాద్ కొరివి గ్రామంలో జరిగిందామా. వలపనేని శివకుమార్ అట. శివకుమారుల నా కుమారు, నువ్వు సస్తి ఎక్కడ వెళ్ళిపోదు, పోయింది జీవాయ్. ఇప్పుడు అలాగ బాధ పెట్టిపోతుంది. అందుకనే ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఎగ్జాములు రాసేటోళ్ళకి కానీ ఎవరు కానీ ఇప్పుడు ఎగ్జాములు లాస్ట్ అవుతాయిగా, అయిపోతాయిగా. వీళ్ళు ఎవరైతే ప్రేమించుకొని ఉంటారుగా, ఈ దొంగలు ఆడిపోతారు. ఈ కోడలు ఎగ్జాములు రాసే కాడిపోతారు. ఏడబడ్డదే నీకు? నేను వస్తాగాను బండి మీద పొయ్యి కలుచుకుంటారు. ఈ దొంగ కథలు వద్దురా పిల్లగా, ఈ లంగ కథలు వద్దురు మానురే. ఫస్ట్ పరీక్షలు రాయనిరే. ఇక లాస్ట్ ఎగ్జామ్ నాడు చూడాలి. ఇక అయ్యాలే ఫైనల్ అన్ననాడు వామ్మో సందుల పొంచి, రోడ్ల పొంచి, పార్కుల పొంచి కన్నీర్లు గార్చుకుంటా బాధలు. ఓడోడిగా పరీక్ష అయిపోయిందిగా, దిగుపోయి అయ్యాలే పోవాలి మనం ఎత్తుకొని. ఇక లాస్ట్ పరీక్ష అయిపోయింది, వెళ్ళిపోవాలి మనం. నువ్వు వస్తాప్పుడు ఒక డ్రెస్ పెట్టుకొని రావే ఆడికే, సెంటర్ కాడికి. ఇటువంటి దొంగల లంగల కథలు నేను ఎన్ని చూడలే. ఉడుకుడుకు రక్తం, ఆలోచన లేని పని, అవగాహన లేని పని, ఏదో ప్రేమ పాడుగాను. ప్రేమించాలి, ప్రేమించొద్దాంటలేను కానీ ఏం ప్రేమలు రావి? ఈ కారం తప్పిన ప్రేమలు, ప్రేమించుకొని ప్రాణాలు తీసుకునే ప్రేమలు. ఏమైనా దొరికితే వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు పొట్టు కొడతారు, బొక్కలు ఇరుస్తారు. ఎందుకురా? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా నిమ్మలంగా చదువుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అక్కడక్కడ చేసే తప్పులు మీరు కూడా ఉన్నోళ్ళు చేయకూరి. మయగాని నా మనవళ్ళు మనవరాళ్ళు కాబట్టి మీకు చేతులైతే నా మనవళ్ళు మనవరాళ్ళు మంచిగా ఉండాలి అంటున్నా. ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఎప్పుడు చేసుకోవాలన్నా అప్పుడు చేసుకోవాలి. మీరు చదివే చదువు అంతా అయిపోయినాక ఓ ఉద్యోగమో 4 రూపాయలు దగ్గర పెట్టుకుంటే నీకు నచ్చిన ఓడొస్తాడు. తల్లిదండ్రులు చూసినా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి జరిగింది ఇంకో కాడ, తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేస్తామనే వాళ్ళు, లేదు నేను ప్రేమించినోడు నేను చేసుకుంటాను ఇంకో ఈమా. ఇవన్నీ ఎటువంటి కథలు చెప్పుకుంటూ పోతే మస్తుకున్నాయి, తర్వాత చెప్తాది. ఇక మీకు ఈ జోలు చాలు, వింటురా? గిట్లా ఉన్నాయి ప్రజలారా. మరి ఈ ప్రేమలని ఏం చేస్తారో మీరే చూడండి, ఆలోచించండి. మరి ఇది తప్ప రైటా మీరు చెప్పాలి కామెంట్ల కిందంగా చూసి. మరి పిల్లగాడు చేసుకున్న తప్పు. ఇప్పుడు ఆమెను ఏమేమో అనుకోరు, ఇద్దరు మాటలల్లా పోయి ఉరి పెట్టుకొని చచ్చినట. ఇట్లా చచ్చుడు కరెక్టేనా అంటున్నా నేను అడిగేదిగా. మరి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయురి, తప్పు అయితే తప్పు అని రాయురి. నేనేం చెప్పలేను. గిది ముచ్చట. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.